ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 50,000 మాఫీ కాలేదు. పూసల తిరుపతి 98,000 మాఫీ కాలేదు. కొమ్ము దేవవ్వ 1,30,000 మాఫీ కాలేదు. ఇట్లా ఎంతో మంది ఇక చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. వాస్తవానికి ఇంకా కొంతమంది రేవంత్ రెడ్డి మాట నమ్మి ఆగమైపోయింది. ఈ గాలిచెర్లపల్లి గ్రామంలో సత్తయ్య అనే రైతు, ఆయనకు 2 లక్షల మీద అప్పు ఉన్నది. ఉంటే 68,000 బ్యాంక్ రిసిప్ట్ 68,500 రూపాయలు నువ్వు మీద 2 లక్షల మీద ఉన్నది నువ్వు కడితే తెల్లారే పైసలు వేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ముఖ్యమంత్రి కదా అని నమ్మిండు. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడతాడు అనుకుంటారు ఎవడన్నా. కృషిలో వెంకట గవర్నమెంట్ రా అన్నాడంటే ప్రతిపక్షంలో ఉన్నాడంటే ఏదో అధికారం కోసం మాట్లాడినామన్న ఓ లెక్క. కానీ ఇలా కృషిలో కూర్చొని కూడా అబద్ధాలు ఆడతారా? రేవంత్ రెడ్డి మాటలు నమ్మి పాపం ఈ సత్తయ్య 68,500 3 రూపాయల మిత్తికి తెచ్చి కట్టింది. 3 రూపాయల మిత్తికి తెచ్చి కడితే ఈ 68,500 మిత్తి పడుతుంది. ఈ 2 లక్షలు ఇవాళకి కూడా మాఫీ కాలే. ఈ సత్తయ్య ఇలా గ్రామ సభలో దరఖాస్తు ఇచ్చిండు. ఇంకొక ఆమె ఇంగోలు అంజవ్వ పాపం ఈమె 2 లక్షల మీద అప్పుంటే కట్టమంటే 78,500 రూపాయలు 2 రూపాయల మిత్తికి తెచ్చి అంజవ్వ కట్టిందట. రేవంత్ రెడ్డి మాటలు టీవీలో చూసి అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ 78,500 2 లక్షల మిత్తి కడితే నాకు 2 లక్షలు మాఫీ అవుతుంది, నాకు పైసలు పడతాయి అని పాపం 2 రూపాయల మిత్తికి తెచ్చి అంజవ్వ 78,500 కడితే ఇప్పుడు ఆ మిత్తికి మిత్తి అవుతున్నది. అసలు 2 లక్షలు ఇంతవరకు మాఫీ చేయాలి. ఇదేనా రేవంత్ రెడ్డి? నువ్వు హైదరాబాద్ లో కూర్చొని ఇక రుణమాఫీ అయిపోయింది మొత్తం చేసి ఇవన్నీ కూడా 2 లక్షల మీద ఉన్నాయి. ఇంకా గిన్ని దరఖాస్తులున్నాయి. ఒక్క గాలిచెర్లపల్లి గ్రామంలో 43 మంది 2 లక్షల లోపు ఉన్నవాళ్ళు 2 లక్షల మీద ఉన్నవాళ్ళు రుణమాఫీ కాలేదని ఇలా ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చారు. అంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ రకంగా ఉందనడానికి నిలువుట అర్థం ఇది. అంటే రేవంత్ రెడ్డి అన్ని కూడా అబద్ధాలు, మోసాలు. రుణమాఫీ అయిపోయిందని ఆయన చెప్పేటి అన్ని కూడా నీటి మూటలు. గ్రామాల్లో చూస్తే పాపం ప్రజలు రుణమాఫీ కాక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవానికి నువ్వు చెప్పింది 41,000 కోట్ల రూపాయలు రుణమాఫీ అని చెప్పినావు. కానీ చేసింది 16,000-17,000 చేసినావు. సగం కూడా చేయలేను. సగం చేయలే మొత్తం